కొద్దిసేపటి క్రితమే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడిండు. మొత్తం తెలంగాణ మీద ఎనలేని ప్రేమ చూపిస్తున్నట్టుగా కూడా ప్రెస్ మీట్ లో క్లియర్ గా మనకు అర్థమైంది. దీనికి సంబంధించి మనతో పాటు మాట్లాడడానికి తెలంగాణ శ్యామ్ ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అన్న, చూసిండ్రా ప్రెస్ మీట్? కొన్ని మీ మార్వాడి అంశాలు కావచ్చు, లేకపోతే ఇవన్నీ కూడా కనపడుతున్నాయి. ఎక్కువ మిమ్మల్ని పృథ్వీరాజ్ గారిని టార్గెట్ చేసినట్టుగానే అర్థమవుతుంది. ఎట్లా చూస్తారు? చూసినా మొత్తం గంట సేపే మాట్లాడినట్టున్నారు. చాలా మంచిది, చాలా సంతోషం. పవన్ కళ్యాణ్ గారికి తెలంగాణ నేలన్నా, తెలంగాణ ప్రజలన్నా, తెలంగాణ యాసన్నా, భాష అన్నా, ఇక్కడ ఉన్నటువంటి కల్చర్ అన్నా ఇష్టం అని చెప్పాడు. చాలా సంతోషం, మంచిదే. మరి అంత ఇష్టం ఉన్నటువంటి వ్యక్తివి 11 రోజులు ఎందుకు అన్నం మానేసినవో చెప్పలే. అంత ఇష్టం ఉన్నటువంటి వ్యక్తివి ఇది తెలంగాణ యుద్ధనౌక ప్రజా యుద్ధనౌక గదరని పార్లమెంటు వేదికగా అమిత్ షా గారు అవమానిస్తే ఖండించలే. అంత ఇష్టం ఉన్నటువంటి వ్యక్తివి ఈరోజు నీ దగ్గర ఉన్నటువంటి వ్యక్తులే తెలంగాణ ఆడబిడ్డల్ని వాళ్ళ వస్త్రాధారణ మీద, వాళ్ళ వస్త్రాలంకరణ మీద సారిటీసే ముస్లిం అమ్మాయిని పట్టుకొని అమ్మ నా బూతులు తిడుతూ ఉంటే ఇది మన సంస్కారం కాదు అని నువ్వు చెప్పట్లే. మరి ఇదంతా దేనికి సంకేతం? మీరు ఒక రాజకీయ అవకాశవాద రాజకీయ నాయకులు. మీరు తెలంగాణ అంటే ప్రేమ ఉందంటారు, మేము తెలంగాణ ప్రజలకు వ్యతిరేకం కాదు, మేము తెలంగాణ పాలకులకు వ్యతిరేకం అంటారు. అప్పుడున్నటువంటి తెలంగాణ రాజకీయ నాయకులు ఎవరైతే ఇప్పుడు పదవులలో కూర్చొని ఉన్నారో అప్పుడు తెలంగాణను వ్యతిరేకించిన వాళ్ళే వీళ్ళు ద్రోహులు కదా అని అంటా ఉన్నారు. గద్దరన్ అంటే నాకు ఇష్టం అంటా ఉన్నారు. ఇలా రకరకాల మాట్లాడుకుంటూ పంజాబ్ గో బ్యాక్, ఇంకోటి ఏదో తమిళనాడు, ఆంధ్ర ఏదో అనుకుంటూ వచ్చారు. తెలంగాణ ఆంధ్రప్రదేశ్ పంచాయతీలు పెడతా ఉన్నారు అని అంటారు. ఇంకా గట్టిగా ఏం మాట్లాడుతున్నారంటే తెలంగాణ భారతదేశంలో అంతర్భాగం అని అంటా ఉన్నాడు పవన్ కళ్యాణ్. ఎస్, మేము కాదనంటలే, భారతదేశంలో తెలంగాణ అంతర్భాగం. ఆయన ఏమంటున్నాడు? తెలంగాణ భారతదేశంలో అంతర్భాగం అంటున్నాడు. ఎస్, మేము అదే అంటున్నాం, తెలంగాణ భారతదేశంలో అంతర్భాగం సార్. మనందరం తెలుగు వాళ్ళం అనేటువంటి ముసుగుతోని 60 ఏళ్ళు కదా మీరు ఎందుకు తెలంగాణ ఆంధ్ర ఎందుకు 2 రాష్ట్రాలుగా విడిపోయింది? 30 ఉద్యోగాలు మాకు ఇచ్చి 70 ఉద్యోగాలు మీరు దోసుకుంటారు. మా పొలాలకు మారాల్సినటువంటి నీళ్లు మొత్తం మీ సైడ్ మళ్ళించుకుంటారు. మా నీళ్లు మీరు దోసుకున్నారు, మా నిధులు మీరు దోసుకున్నారు, మా నియామకాలు మీరు దోసుకున్నారు. మీరు మీన్స్ ఎవరు? సీమాంధ్ర పాలకులు ఒక ప్రాంతం వాళ్ళకే ప్రాధాన్యతనిచ్చి మిగతా ఈ రాష్ట్రాన్ని మొత్తం ఎండబెట్టిర్రు. పాలమూరు మా అక్కలు అయ్యలు పాల నమ్ముకోలకు వలసపోయిర్రు. పాలమూరు వాళ్ళు ఫ్లోరైడ్ తోని నెలగొండ ప్రజలు మొత్తం బాధపడ్డారు. ఆదిలాబాద్లో ఇప్పటికీ నీళ్ళు లేవు, నువ్వు కూడా ఇచ్చినావు. ఇలా రకరకాల సమస్యలు ఉన్నాయి కదా. 69లో జరిగినటువంటి ఉద్యమం నేనైతే చూడలే, తర్వాత ఉద్యమాన్ని నేను చూసిన. కాబట్టి మీరు ఎంత ఒక స్వార్థ రాజకీయ నాయకుడిలాగా మాట్లాడుతూ ఉన్నారు మీరు తప్ప మీకు ఆంధ్ర మీద ప్రేమ లేదు, తెలంగాణ మీద ప్రేమ లేదు. ఎవరు తెలంగాణ ఆంధ్ర ఖబర్దార్ ఎవరన్నారు? ఎవరు రావద్దంటున్నారు? మేము రావద్దన్నామా? రావద్దు అన్నట్టు మీన్స్ ఏంటి? మా నేలను అవమానించినటువంటి రాజకీయ నాయకులు రావద్దు. చంద్రబాబు నాయుడు మా గద్దరన్న మీద కాల్పులు చేశాడు, ఆయనతో నువ్వు పొత్తు పెట్టుకున్నావు. ఏ రోజైనా ఖండించావా? ఇదే పార్లమెంట్లో బాబాసాహెబ్ అంబేద్కర్ని గద్దరన్న అమిత్ షా అవమానించాడు, ఆ పార్టీతో నువ్వు పొత్తు పెట్టుకున్నావు. ఏ రోజైనా ఖండించావా? లేదు. బెల్లిలాల్ తెక్కని ముక్కలు నరికిచ్చారు. ఏ రోజైనా ఖండించావా? ఆమెకు కనీసం దండేశావా, నివాళులు అర్పించావా? లేదు. మా రోజు వీరన్న సామాజిక న్యాయం తన ధ్యేయంగా చివరిదాకా బతికాడు. సూర్యాపేట సభ పెట్టిండు, డిక్లరేషన్ పెట్టిండు, తెలంగాణ సభ పెట్టిండు. ఆయన గురించి ఎప్పుడన్నా ప్రస్తావించావా? మా సాగలేల గురించి ఎప్పుడన్నా మాట్లాడినావా? మా దొడ్డి కొమరయ్య గురించి ఎప్పుడన్నా మాట్లాడినావా? లేదు. ఎంత చాలా అంటే చాలా నమో అంబేద్కర్ గారు మరాఠీ అయినా కాబట్టి ఇక్కడ పెట్టకుంటే ఇక్కడ పెట్టొద్దంటావా? ఎంత దుర్మార్గం. మహాత్మా గాంధీకి కులం అంట కట్టాడు. మహాత్మా గాంధీ కోట ఆయన గుజరాత్ అయినా కాబట్టి గుజరాత్ను పెట్టుకోవాలంటే సాధ్యమా? జాతీయవాద నాయకులకు ప్రాంతీయవాద నాయకులకు తేడా తెలియదా అండి? మీకు చెప్పండి. మేము ఎన్టీ రామారావు గారిని ఒక నటుడిగా, ఒక సినిమా స్టార్గా గౌరవిస్తాం. కానీ ఎన్టీఆర్ రామారావు గారి బొంబాయి వెనకాల ఉన్నటువంటి టీడీపీ నాయకుడు చంద్రబాబు నాయుడు ఎందుకు గౌరవిస్తాం? మీకు అర్థమైందా? మేమేమంటున్నాం, గద్దరన్న కూడా ఎన్టీ రామారావు గారికి తెలుగుదేశం పార్టీ పెట్టిన వ్యవస్థాపకులు కదా ఆయన. గద్దరన్న అయితే ఎటువంటి పార్టీ పెట్టలేదు కదా, ఆయన ప్రజానాయకుడు కదా, 2 తెలుగు ప్రజలు కావాల్సినోడు కదా, ఆయనది పెట్టండి. మా గూడాంజనది పెట్టండి, మీరు పాట పాడతారు కదా. అంటే పవన్ కళ్యాణ్ ఏమంటున్నాడంటే, మేము ఏదైతే ఇప్పుడు ఇదంతా మార్వాడి గో బ్యాక్ లేకపోతే ఇదంతా కూడా కావాలని
విద్వేషాలు రెచ్చగొడుతున్నారు తెలంగాణలో అని చెప్పేసి మాట్లాడుతాను. ఎస్, మేమేమంటున్నాం, ప్రాంతీయవాదం ఉండాలనుకుంటూనే ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండాలంటారు. రైట్, మేమేమంటున్నాం, జాతీయవాదులం, మీకంటే ఎక్కువ జాతీయవాదులం మేము. కానీ జాతీయవాదం ముసుగుతోని ప్రాంతీయవాదం మీద దెబ్బ కొట్టచ్చు, ప్రాంతీయ అస్తిత్వం మీద దెబ్బ కొట్టచ్చు, ప్రాంతీయ ఇక్కడ ఉన్నటువంటి ప్రాంత సంపదను దోసుకొని పోవచ్చా? మార్వాడోళ్ళు ఎవరిని కొట్టిరు? మార్వాడోళ్ళని కొట్టిరా? ఆంధ్రప్రదేశ్ వాళ్ళని కొట్టిరా? గుజరాత్ వాళ్ళని కొట్టిరా? పంజాబ్ వాళ్ళని కొట్టిరా? తెలంగాణ బిడ్డల్ని కులం పేరుతో దూషించి కొట్టారండి. మీరు ఎందుకు ఖండించలేదు? అవునా కాదా? కొట్టారా లేదా? ఖండించలే. అది మాత్రమే గుర్తుకు రాదు. చిన్న తప్పును పెద్దగా చేసి చూపిస్తున్నారు. ఇంకెన్ని రోజులు? తెలంగాణ ఆంధ్ర విడిపోయి 12 సంవత్సరాలు అవుతుంది, ఇప్పటికి 13 సంవత్సరాలు అడుగు పెట్టినాం అంటారు. దేశ ప్రధానమంత్రి అయ్యి 12 సంవత్సరాలు అయిందండి. హిందువులు ప్రమాదంలో ఉన్నారని ప్రచారం చేసుకుంటూ రాజకీయాలు చేస్తున్నారు. వాళ్ళు దేనికోసం చేస్తున్నారు? వాళ్ళ ఎజెండాలో భాగం. ఎస్, మా ప్రాంతం కోసం మేము కూడా రాజకీయాలు చేస్తాం, ఇది మా ఎజెండాలో భాగం. అంతేనా కదా? ఇప్పుడు హిందువులకు ప్రమాదం ఉన్నది, కాంగ్రెస్ పార్టీ హిందూ వ్యతిరేక పార్టీ, ఇంకో పార్టీ అని అన్నారు కదా. 12 ఏళ్ల నుంచి బీజేపీ అధికారంలోకి వచ్చిందండి. హిందువులు ప్రమాదంలో ఉన్నారంట. మీరు ఉద్యోగాల గురించి మాట్లాడుతూ ఉన్నారు, మీరు పెట్టుబడుల గురించి మాట్లాడుతూ. ఏం చేసింది బీజేపీ? ఎంతమంది హిందువులకు ఉద్యోగాలు ఇచ్చింది? ఎంతమంది హిందువులకు ఇల్లు కట్టించింది? ఎంతమంది హిందువుల పేదరికాన్ని నిర్మూలించింది? రాజకీయం కోసం మతాన్ని వాడుకునేది వాళ్ళు. మా ప్రాంతం కోసం మేము సీమాంధ్ర పాలకులకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నాం. మేము ఇక్కడ వాళ్ళం. మాకేము మీ పట్ల వ్యక్తిగతంగా కోపం లేదు. మేము మీ సినిమాలు వస్తే చూసేటోళ్ళు, ఫ్లెక్సీలు కట్టేటోళ్ళు, కొబ్బరికాయలు కొట్టేటోళ్ళు, దండలు ఇక్కడ ఎవరు? తెలంగాణలో మీకు అభిమానులు లేరా? నేను కూడా మీ అభిమానినే. ఎంతవరకు? సినిమా హీరో అంతవరకే. రాజకీయంగా మా మీద, మా ఊర్లో మీ ఊర్లో నువ్వు సర్పంచ్ ఉండాలి కదా, పక్క ఊళ్ళో వచ్చి సర్పంచ్ అవుతారా? తెలంగాణలో తెలంగాణోడు కావాలి, పక్కడు చంద్రబాబు నాయుడు వచ్చి అవుతాడా? రాజశేఖర రెడ్డి వచ్చి అవుతాడా? రాజశేఖర రెడ్డి లేడు అనుకో. నువ్వు రాజశేఖర రెడ్డి నిన్ను బెదిరిస్తే నువ్వు ఎవరిని బెదిరిస్తున్నావు? మమ్మల్ని బెదిరిస్తున్నావా? కాదు కదా. నన్ను తిరగనియరా? ఎందుకు తిరగనియరు మాట్లాడండి. తిరుగు, నువ్వు తెలంగాణలో తిరుగు, ఆంధ్రప్రదేశ్లో, భారతదేశంలో ఎక్కడైనా తిరుగు. బాబాసాహెబ్ అంబేద్కర్ డెమోక్రసీనికి ఆ స్వేచ్ఛను కల్పించిందని నువ్వే అంటున్నావు కదా. నువ్వు తిరుగు, మేము వద్దంటలే. కానీ తెలంగాణ అస్తిత్వం మీద దెబ్బ కొట్టేటువంటి పక్క రాష్ట్ర పాలన నువ్వు ఎందుకు హెచ్చరించవు? తెలంగాణకు రావాల్సినటువంటి నిధుల గురించి నువ్వు ఎందుకు మాట్లాడవు? తెలంగాణ పాలకులను నిలది నువ్వు పార్టీ పెట్టుకుంటాను కదా, మేము వద్దంటలే కదా. ఆయన ఏమంటున్నాడు? నేనేమన్నా ముఖ్యమంత్రి అవుతానా? నాకే ఆంధ్రప్రదేశ్లో గతి లేదని మళ్ళీ ఆయన అనుకుంటా ఉన్నాడు. ఇక్కడ మీరు ప్రజా సమస్యల పైన కొట్లాడు ప్రజల నుంచి. మీరు మీ పార్టీ పుట్టినాకనే మేమేం చైతన్యం కాలే పవన్ కళ్యాణ్ గారు. మేము చైతన్యం చేస్తామని భయం అంట. మళ్ళా బంచం దొర నీ కాలు మొక్తో అనేటువంటి దొరలకు ఏం మేము భయపడాలి. మేమే దొరకు భయపడలే. మా అయ్యలు, మా అవ్వలు బంచం దొర నీ కాలు మొక్తా అనేటువంటి దొరతనానికి వ్యతిరేకంగా బందూకులు ఎత్తిర్రు. అరే మాలోడా, అరే మాది కూడా అని నీచంగా మమ్మల్ని ఊర్లలో అవమానిస్తూ ఉంటే అందుకు వ్యతిరేకంగా సాయుధం పోరాటం వైపు నడిచిర్రు. మీరు వచ్చి మమ్మల్ని చైతన్యం చేశారా? మీరు ఈ నేలను చూసి మీరు చైతన్యం అయ్యారని మీరే చెప్పారు. మీరు సామాజిక న్యాయం గురించి మాట్లాడతారు. ఎంత అవమానిస్తున్నారు తెలుసా మీరు? మాకు చైతన్యం నేర్పుతారా మీరు? మాకు నేర్పిండి చైతన్యం, మాకు గూఢాంజనం నేర్పిండి చైతన్యం, మాకు సాగర్ ఐలవ నేర్పింది, మాకు దొడ్డి కొమరయ్య నేర్పిండు, మాకు బందాయి గోపాల్ నేర్పిండు, షేబుల్లా ఖాన్ నేర్పిండు. మాకు మేము వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకున్నాం. మీ పార్టీ మొన్న పుట్టింది. మీ పార్టీ ఎప్పుడు 2014 ఎప్పుడో పుట్టింది అనుకుంటా. ఎందుకంతా మీరు ఇంత ఇది చేస్తున్నారు చెప్పండి? సామాజిక న్యాయం గురించి మాట్లాడుతున్నారు. తమిళనాడులో ఉన్నటువంటి సినిమాలో హైదరాబాద్కు తీసుకొచ్చాం. ఎంతమంది ఉన్నారండి? మీ అన్న హీరో చిరంజీవి గారు, నాగబాబు గారు హీరో, నాగబాబు గారి కొడుకు హీరో, వాళ్ళ పాప, వాళ్ళ అమ్మాయి, ఆమె కూడా హీరోయిన్ అనుకుంటా కదా. అమ్మాయి హీరోయిన్, ఆయన పేరు ఏం పేరు? ఇంకో మొత్తం కేవలం ఒక కులం వాళ్ళే. మా వాళ్ళు వద్దా? మేము వాళ్ళని కూడా ఆదరిస్తున్నాం కదా. కంబళ్ళు, కాపుళ్ళు, చౌదరీలు, కాపులు, వీళ్ళేనా సినిమా రంగంలో ఉండాలి? ఇంకా మా తెలంగాణ హీరోలు వద్దా? మా తెలంగాణ హీరోయిన్లు ఉండకూడదా? సామాజిక న్యాయం మాట్లాడేటువంటి వాళ్ళు మీరు నిజంగా మీకు అంత సామాజిక అన్యాయం ఇది. ఎన్ని రోజులు ఈ సినిమా రంగాన్ని మనమే మన కులపొల్లే వేయాలి, మన చుట్టాలే వేయాలి, అందంగా యాక్టింగ్ చేసే వాళ్ళు యూట్యూబ్లలో రిలీజ్ చేసుకునేటువంటి పరిస్థితి అండి. తెలంగాణ తెచ్చుకొని 12 ఏళ్ళైనా మరి 12 మంది హీరోలు కూడా మా వాళ్ళు లేరు. ఒక విజయ్ దేవరకొండ, నితిన్ రెడ్డి, ఆయన పేరు ఏం పేరు? నితిన్ రెడ్డి, సంప్రేష్ బాబు, వీళ్ళు మాత్రం ఈ మధ్య కనపడతా ఉన్నారు. కాబట్టి సామాజిక న్యాయం మీరు కేవలం నోటి వరకేనా? మీకు అమల్లోకి వచ్చేసరికి, ఆచరణకు వచ్చేసరికి ఏది? రమ్మండి, మరి చెప్పండి, ప్రోత్సహించండి, ఎంకరేజ్ చేయండి. కాబట్టి మీరు కంప్లీట్గా ఒక రాజకీయ అవకాశవాదిగా మాట్లాడుతూ ఉన్నారు తప్ప మీకు ఆ రాష్ట్రం మీద ప్రేమ లేదు. చంద్రబాబు నాయుడు కూడా ఇట్లనే పతనం అయ్యిండు.
టీడీపీ జెండా కనుమరుగైపోయింది ఇక్కడ అంటే కారణం రెండు కళ్ళ సిద్ధాంతం అన్నారు. మరి రెండు కళ్ళ సిద్ధాంతం మీరు అద్దెంకి దయాకర్ అన్న పాకిస్తాన్ని ప్రేమిస్తాను అన్నాడంట. ఆయన ఎందుకన్నాడు ఏందో ఆయన పార్టీ చెప్పుకోవాలి, ఆయన చెప్పుకోవాలి. ఇదే పాకిస్తాన్ ఇదే నేలని పాకిస్తాన్తో పోల్చిండని ఒకడు కర్ణాటక ఎంపీ పోల్చిండండి. మరి అప్పుడు ఎందుకు మాట్లాడలేదండి మీరు చెప్పండి పవన్ కళ్యాణ్ గారు? మీకు మాత్రం వాళ్ళ మీద ప్రేమ ఉంటుంది. పాకిస్తాన్తో విడదీసినట్టు మీకు తెలంగాణ విభజనకు నేను వ్యతిరేకం కాదు, తలుపులు మూసిచ్చారు కదా దానికి వ్యతిరేకం అంటారు. మరి మూసిచ్చినటువంటి బీజేపీ సంతకం పెట్టింది, కాంగ్రెస్ సంతకం పెట్టింది, అన్ని పార్టీలు మాయావతి గారు అన్ని పార్టీలు సంతకం మీకు కూడా మీ మనసులో కూడా ఇష్టం ఉంది. చర్చ డెమోక్రటిక్ పద్ధతిలో పార్లమెంట్లో చర్చ జరుగుతూ ఉంటే అనకూడదు కానీ చర్చ జరగనియరు. టీజీ వెంకటేష్ వీళ్ళంతా లగడ పార్టీ అప్పుడు ఉన్నటువంటి కిరణ్ కుమార్ వీళ్ళంతా ఎవరిని ఉసుకెళ్ళిపాడు? అడ్డుపడ్డది ఎవరు? అందుకు కదా మూసిచ్చారా? మీతో ఎవరు మాట్లాడిపిస్తున్నారో తెలుసు. మీతో మాట్లాడిపించేది ఎంత అమిత్ షా, నరేంద్ర మోడీ. వాళ్ళు వాళ్ళ వాళ్ళ జుట్లో నుంచి పుట్టుకొని వచ్చావు. మన వాళ్ళ గురించి అడితే నాకు తెలియదు అంటావు, కమ్యూనిస్టుల మీద నూకుతున్నావు. మీకు సంబంధించిన ఫోటోలు కూడా కమ్యూనిస్టులు ఇట్లా కావాలని చెప్పి బురద జల్ల ప్రయత్నం చేస్తున్నారు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఎక్కడైనా కమ్యూనిస్ట్ తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడైనా ఒక ఆయన ఉన్నాడు అనుకుంటా. ఆయన పేరు ఏం పేరు? సిపిఐ ఎమ్మెల్యే ఉన్నాడు అనుకుంటా కదా. కాదు సార్ కూనంనేని సాంబశివరావు గారు ఉన్నారని అనుకుందాం. ఇంకెక్కడైనా సరే కమ్యూనిస్టులు ఎంత అవకాశవాది రాజకీయ నాయకులు మీరు పవన్ కళ్యాణ్ గారు అంటే మీరే. ఇప్పుడు చెగివీరని ఇష్టపడింది మీరే. గదరన నాకు సందర్భంలో వచ్చి ఆ పాటను నువ్వు భలే పెట్టావురా భారతదేశం వాకిన ఆ పాట అని అన్నప్పుడు నువ్వు లెఫ్ట్ రైట్ భావాలని అంటే నన్న ఏ భావాలు కాదన్న అది మానవత్వం అనేటువంటి భావన అన్నా అని మీరే చెప్పారు. మరి అటువంటి మానవత్వం ఉన్నటువంటి భావన ఉన్నటువంటి మీరు మతోన్మాద పార్టీతో పొత్తెళ్ళ పెట్టుకున్నారండి చెప్పండి. మతోన్మాద పార్టీ ఆ పార్టీ ఇప్పుడు మీరే తెలంగాణకు అనుకూలం అంటారు ఒకసారి, నేను 11 రోజులు అన్నం తినలేదంటారు ఒకసారి, నన్ను ఆయన జగన్మోహన్ రెడ్డి రావద్దన్నాడు, మీరెవడు రావద్దన్నాడు. తెలంగాణ ప్రేమించింది అసలు తెలంగాణ ప్రజలు నాకు అండగా ఉన్నారంటారు, మళ్ళీ మీరెవడు రావద్దనడానికని అంటారు. నిన్ను ఎవరు రావద్దు అంటున్నారు? రాజకీయ పార్టీలు రావద్దంటే రాజకీయ నాయకులు నన్ను ఎస్ తెలంగాణ మా అయ్య జాగిరా అని అన్నావు కదా. మా అయ్యల జాగిరే, మా అవ్వల జాగిరే, మా అయ్యలు మా అవ్వలు బంచెందొర నీ కాల్మొక్తా అనేటువంటి దొరతనానికి వ్యతిరేకంగా పోరాటం చేసిర్రు. గడిలో ముంగటించి మా తాతలు పంచలు ఎత్తుకొని నడిచిర్రు. అటువంటి బతికినాం. మీ అన్న అదేదో పార్టీ పెట్టిండు, ప్రజారాజ్యం పార్టీ పెట్టి మంత్రి పదవి కోసం విలీనం చేసినటువంటి నేపథ్యం నుంచి వచ్చిన వాళ్ళం కాదు మేము. మీ అన్నను అడగండి. పవన్ కళ్యాణ్ గారు, చిరంజీవి గారు ప్రజారాజ్యం పార్టీ పెట్టి ఒక మంత్రి పదవి కోసం టూరిజం మంత్రిగా చేసిండు అనుకుంటా, చేసి దాంట్లో విలీనం చేసిండు. సూపాలు కట్టిర్రు, 2 నెలలు కాగానే మళ్ళీ గుల కొట్టిర్రు. అదే ఆయన సిద్ధాంతం. మీ ఇల్లు చక్క పెట్టుకుని ఏదో ఉంటారు కదా సాత్రం ఉన్నట్టు. కాబట్టి మీరు రాజకీయాలు చేస్తే చేసుకోండి, మేము వద్దంటలే. తెలంగాణ ఎవరినైనా 12 ఏళ్ల నుంచి తెలంగాణలో అన్ని వర్గాల ప్రజలు, భారతదేశంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాల ప్రజలు, ప్రపంచంలో ఉన్నటువంటి ఆస్ట్రేలియన్స్ కూడా కరీంనగర్లో ఉన్నారు బ్రదర్. నేను చూపిస్తుందా? పెళ్ళిళ్ళు చేసుకొని లేరా? అందరినీ ఆదరిస్తే తెలంగాణ, అందరికీ భూమి పెడితే తెలంగాణ. కానీ జాతీయవాదం ముసుగుతోని మా ప్రాంతం మీద దెబ్బ కొడతాం, ఈ అస్తిత్వానికే ఉనికి లేకుండా చేస్తామనంటే ఖబర్దార్. మేము చెప్తున్నాం కదా, బగబగమండే నిప్పులని చేతులతో పట్టుకున్నది ఈ తెలంగాణ నేల. ఆడున్న అమరవీరుల స్తూపం అందుకు సాక్ష్యం. కాబట్టి మీరు పరిణీతి చెందినటువంటి రాజకీయ నాయకుడిగా మాట్లాడండి. ఏదో రాసుకొని వచ్చి మాట్లాడితే మీది మా కడుపులో, నేనేం రాసుకోలే, ఇది నా కడుపులో దాగి ఉన్న బాధ. మాకు ఇల్లు లేవు, మేము ఎంత పీడన అనుభవించడం తెలుసా? 60 ఏళ్ళు మనందరం తెలుగు వాళ్ళం. ఇంక ఇన్ని రోజులు ఇంకా మన చంద్రబాబు నాయుడు వచ్చి ముఖ్యమంత్రి అవుతాడు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిని చేసుకోవాలా మేము? ఎందుకు చేసుకోవాలండి నాకు అర్థం కాదు. మీరు ఇంత మాట్లాడుతున్నారు కదా, నా ప్రజాస్వామ్యం ఆంధ్రప్రదేశ్లో ఏముందండి? డెమోక్రసీ ఉందా? అంబేద్కర్ రాజ్యాంగం ఉన్నాక రెడ్ బుక్ రాజ్యాంగం ఏందండి నాకు అర్థం కాదు. మీ వ్యక్తిగత కక్షలు తీసుకోవడానికా? ఎన్ని దాడులు! మల్లా అనేటువంటి గ్రామంలో పిఠాపురంలో ఓ మాలోళ్ళ పిల్లగాన్ని కొట్టి చంపేసిరండి, సురేష్ అనేటువంటి పిల్లగాన్ని. మరి ఎందుకు మాట్లాడలే? మీరే చెప్తారు మన తెలంగాణ వాళ్ళకు తెలంగాణ పిచ్చుంది, ఆంధ్ర వాళ్ళకు కుల పిచ్చుందని. మీ కుల పిచ్చి వాళ్ళే చంపేశారు. మల్లా అనేటువంటి గ్రామంలో అండి సురేష్ అనేటువంటి పిల్లగాన్ని, ఎలక్ట్రికల్ పని చేసుకునే పిల్లగాన్ని 2 లక్షల రూపాయలు 3 లక్షల రూపాయలు వాళ్ళు డిమాండ్ చేసి ధర్నా చేస్తే మా కుల నాయకుడికే వ్యతిరేకంగా మీరు ధర్నా చేస్తారా అని వాడికి మంచినీళ్ళు ఇవ్వకూడదు, ఆ ఊరోళ్ళకు మాలోళ్లకు ఏమంటారు కూరగాయలు అమ్మకూడదు, పాల ప్యాకెట్లు, గ్రామ బహిష్కరణ చేశారు మల్లా అనేటువంటి గ్రామంని. ఎందుకు పోలేదు మీరు? ఎందుకు మాట్లాడలేదు మీరు? ఏం డిమాండ్ చేస్తున్నారు మీరు? ఇది కుల పార్టీ,
మీది కుల పార్టీ, అవునా కదా? మీరే చెప్పారు. నా కులం లేదంటారు, మళ్ళీ మీ కులపోళ్ళు వేరే వర్గాల మీద దాడి చేస్తే ఖండించరు. భారతదేశం మొత్తం నా మాతృభూమి భారతీయులందరూ నా సోదరులు, ఎవరు కాదంటారు? మేము పొద్దున్నే చదే పాడుకుంటున్నాం. మా తెలుగు తల్లికి వేరు, జయ జయ హే తెలంగాణ వేరు. మా తల్లి మాకున్నది, తెలంగాణ తల్లి తెలంగాణకు ఉన్నది, తెలుగు తల్లి తెలంగాణకు ఉన్నది. కానీ భారతదేశానికి భారత తల్లి ఉన్నది. భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు అనేటువంటి భావనతో బతికే వాళ్ళం మేము. అంతేగాని మీరు పొత్తులు పెట్టుకున్న పార్టీ, ముస్లింలు మా శత్రువులు, మా క్రైస్తవులు మా శత్రువులు, వీళ్ళు మా శత్రువులు అని స్కూల్లో ఇటువంటి దుర్మార్గమైన భావజాలను నింపేటువంటి భావజాలం మా తెలంగాణ ప్రజలది కాదు, మాది కాదు. కాబట్టి మీరు ఒక స్టాండ్ మీద ఉండండి. మీరు ఒక స్టాండ్ మీద ఉండండి. మీరు పూలే, అంబేద్కర్, కాన్షీరామ్, మా మాయావతి గారు అన్నారు, కమ్యూనిస్టులు సిపిఐ సిపిఎం అన్నారు, వాళ్ళకి ఏమైనా బాకీ ఉన్నాడని మళ్ళీ పోయి చేరారు. రేపొద్దున అంటే ఎక్కడ ఉందండి ప్రజాదరణ? కమ్యూనిస్టులకు అన్నారు, లేదు వాళ్ళకు పక్కన పెడదాం, వాళ్ళు చేసే తప్పులే వాళ్ళని ఓడించాయని అనుకుందాం. రేపొద్దున బీజేపీ కూడా ఆదరణ లేదనుకో, ఏం చేస్తాం? మళ్ళీ దాన్ని కూడా వదిలిపెడతావా? ఇక కాక్రోచ్ జనతా పార్టీ ఒకటి ఉంది, దాంతో పొత్తు పెట్టుకుంటావా? కాబట్టి ఒక స్టాండ్ లేదు మీకు. మేము కూడా ఆంధ్రాకి వస్తే ఎస్, నేను ఆంధ్రప్రదేశ్కి వస్తే ఆంధ్ర జిందాబాద్ కొడతా, ఉత్తరాంధ్ర జానపదాలను గౌరవిస్తా, రాయలసీమ కల్చర్ని గౌరవిస్తా, కోస్తాంధ్ర కల్చర్ని గౌరవిస్తా. ఆంధ్రప్రదేశ్కి వస్తే ఆంధ్ర అన్నలు మా అన్నలు, ఆంధ్ర అక్కలు మా అక్కలు, ఆంధ్ర చెల్లెళ్ళు మా చెల్లెళ్ళు, ఆంధ్ర పాలకులే దోపిడీదారులు, తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడినటువంటి దొంగలని ఇప్పుడు మేము వ్యతిరేకిస్తాం. మీరు రండి, పెట్టుబడులు పెట్టండి, ఇక్కడ అక్కడి పోవచ్చు, అక్కడ ఇక్కడి పోవచ్చు, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా ఎవరు ఎక్కడైనా బతకొచ్చు, మేము దానికి వ్యతిరేకం కాదు. అంతేగాని మార్వాడోళ్ళు వచ్చి మా తెలుగు నేర్చుకోకుండా 100 ఏళ్ళు ఈడు వండుకుంటూ, మా ఈడ భూములు కొనుక్కుంటూ, ఈడ నీళ్లు వాడుకుంటూ, మా ప్రజలకు ఉద్యోగాలు ఇవ్వకుండా మమ్మల్ని అణిచివేస్తాం, మమ్మల్ని దొక్కేస్తాం. బతుకమ్మ మీరు మా భాషని యాసను గౌరవిస్తారు కదా, ఒక మార్వాడి ఆయన బతుకమ్మ ఎత్తుకున్నాడా? ఒక్కొక్క పువ్వు వేసి చందమామ అని గౌరమ్మ బతుకమ్మ పాట పాడిండా? బోనాలు ఎత్తుకున్నాడా? ఇది ఆధిపత్యం కాదా? వాళ్ళ దేవుణ్ణి మేము నమ్మాలా? కరెక్ట్ కాదు కాండి. మాకు మీరు మీ నాయకులు అవమానించిన వాళ్ళని మాకంట వ్యవసాయం నేర్పించారంట, మీ నాయకులు అవమానించారు. తెలంగాణ వాళ్ళకి పని చేయడం చేత కదంట, తాగుబోతులు అంటారు మన మార్వాడు. మేము ఏం చేయాలి? మేము తాగుబోతున్నామా? ఖండించు. వాడు అన్నాడుగా, జోషిగాడు ఆడు తెలంగాణ వాళ్ళు తాగుబోతులు అన్నాడు, తెలంగాణ వాళ్ళకి పని చేత కాదన్నాడు, తెలంగాణ వాళ్ళు ఏళ్ళ లేవరు అన్నాడు. మరి ఇవన్నీ తెలంగాణ నేలను అవమానించినట్టు కదా? వాడేమో జాతీయవాదం వస్తాను మమ్మల్ని అవమానించవచ్చు. మేము అలగా దొరికినామా? తీసుకొని పోయి పెట్టు, ఆంధ్రప్రదేశ్లో పెట్టు, మా విగ్రహాలు పెట్టు. మేము బీఆర్ఎస్ పార్టీ అదండి. కేసీఆర్కు మేము ఎప్పుడన్నా తెలంగాణ అంటే కేసీఆర్ అండి? నాకు అర్థం కాదు. తెలంగాణ అంటే తెలంగాణ ప్రజలు, తెలంగాణ రాజకీయ నాయకులు కాదు, గుర్తుపెట్టుకుని పవన్ కళ్యాణ్ గారు. తెలంగాణ అంటే తెలంగాణ ప్రజలు. మీరు కేసీఆర్ నేనేమన్నా, ఆయననేమన్నా, మంగళగిరికి వస్తే నేను మా వాళ్ళనే పంపించాను, తెలంగాణ ఆయన పేరు తీర్పేసినప్పుడే ఆయన రాజకీయంగా ఇదే స్వార్థపరుడని తేలిపోయిండు. ఆయన బీఆర్ఎస్ అని పెట్టుకున్న తర్వాత తెలంగాణ అంటే తెలంగాణ ప్రజలు, తెలంగాణ రాజకీయ నాయకులు కాదు, గుర్తుపెట్టుకోండి. తెలంగాణ అంటే వాదం తెలంగాణ నేల ఉన్నంత వరకు ఉంటుంది. రాజకీయ నాయకులు పదవులు అనుభవిస్తారు, పార్టీలు మారుతారు, పుడుతుంటారు, చస్తుంటారు. కానీ తెలంగాణ వాదం, తెలంగాణ అస్తిత్వం, ఈ అస్తిత్వం ఎప్పటికీ బతికుండాలనే వెనకాల ఉన్నటువంటి వీరులు ఈ నేల కోసం అమరులయ్యారు, ఈ ఆశ కోసం, ఈ భాష కోసం, ఈ నీళ్ళ కోసం, ఈ నిధుల కోసం, నియామకాల కోసం. కాబట్టి అది మాట్లాడండి. అంతేగాని ఎవడు పడితే వాడు వచ్చి మా నేలను అవమానిస్తాం, మాకు అట్లు ఇచ్చారు, ఇచ్చి మిగతా రాష్ట్రాలను కూడా విడదీశారు, వాళ్ళకు లేని నొప్పి మేమే బాధపడాలా? మళ్ళీ ఏమైనా కలిపే ఆలోచన ఉందా మీకు? చెప్పుర్రి. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినటువంటి మాటలు సరికాదు. ఆయన రెచ్చగొడతా ఉన్నాడు. మళ్ళొక్కసారి తెలంగాణ ప్రజల్ని ఆయన ఐక్యత చేస్తా ఉన్నాడు. ఆయన ఐక్యత చేస్తుండు. మాలో మీరు రోషం లేదు, చచ్చిపోయిన మా తెలంగాణ ప్రజలలో విపరీతమైన రోషం ఉందండి. మాకేం రోషం కూడా చచ్చిపోలే, మేము కూడా చెంగుని లెగుస్తాం. అది చూస్తున్నాం కదా. ఖచ్చితంగా కూడా పవన్ కళ్యాణ్ ఇదంతా రెచ్చగొడుతున్నాడు అంటూ కూడా తెలంగాణ శ్యామ్ అయితే బగ్గుమంటున్న పరిస్థితి ఇక్కడ ఉంది. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి.